సో అమెజాన్ నుంచి ఒక సైకిల్ ఆర్డర్ చేసుకున్నాను. సో అర్బన్ టెరైన్ మౌంటైన్ బైసైకిల్ 27.5T. సో ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఇన్స్టాలేషన్ చేయాలన్నమాట. సో దీనికి కావాల్సిన టూల్ కిట్ అయితే నేను రెడీ చేసుకున్నా. బేసిక్గా నా దగ్గర ఉన్నవైతే ఇవన్నీ. సో మేబీ లోపల ఇస్తుండొచ్చు కిట్, సో తెలీదు లోపల ఏమున్నాయో. సో ఇంకా అన్బాక్స్ చేయలే కాబట్టి సో ప్రస్తుతానికైతే ఉన్నవి పెట్టుకున్నాను అనమాట. స్పానర్స్, కటింగ్ ప్లేయర్స్, స్క్రూ డ్రైవర్, ఇంకా సిజర్స్, సో బాక్స్ కట్ చేయడానికి. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసుకుందాం. దీంట్లో గేర్ సైకిల్ కూడా ఉంటుంది, నేను గేర్ తీసుకోలేదు. నెట్ వెయిట్ 17.5 kg ఉంది సైకిల్ ఇది. దీంట్లో దీన్ని కిట్ ఉంటుందేమో, నట్స్ అండ్ ఆల్. సో ఇది సైకిల్ గాలి దీంట్లో గాలి ఉంటుంది దీంట్లో. అంటే గాలి కొడితే వెయిట్ ఎక్కువ అవుతాను, నీరు కొట్టలేదు. సో ఇది మొత్తానికి బాక్స్. ఇది ఇప్పుడు టాస్క్ ఏంటంటే సైకిల్ ఫిట్టింగ్ చేయడం. ఇక్కడ సీట్ ఉంది. ఇది సీట్. అచ్చా, ఓకే. సో ఈ డిస్క్ బ్రేక్ సిస్టమ్ అంతా కూడా ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉంది దీంట్లో. సో నేను ఎక్కడ డిస్క్ బ్రేక్ ఎట్లా ఫిట్ చేయాలి అని ఆలోచిస్తున్నాను అన్నమాట. సో డిస్క్ బ్రేక్ ఫిట్ ఉంది. సో ఏం లేదు, ఫ్రేమ్ ఉంది కాబట్టి టైర్స్ పెట్టి హ్యాండిల్ ఫిట్ చేసుకొని దాని మీద సీట్ పెట్టేస్తే సైకిల్ రెడీ. సూపర్ ఉంది సీట్. ఫస్ట్ ఇప్పుడు వేయాల్సిన ఇవన్నీ ఈ ట్యాగ్ అని తీసుకోవాలి. మొత్తం బందోబస్తు కట్టేసింది. బేసిక్గా ఇన్స్టలేషన్ అనేది దీంట్లో ఉందన్నమాట ఫెసిలిటీ. సో 510 రూపీస్ ఎక్స్ట్రా. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ చూద్దాం, ట్రై చేద్దాం, రాకుంటే తర్వాత ఇంటి దగ్గర షాపులు తీసుకెళ్దాం నేను అనుకున్నా. సో ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం కొంచెం ఇష్టం నాకు. ఓకే, ఈ హ్యాండిల్. సో ఒక్కొక్కటి ఇప్పేసుకుంటా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ హ్యాండ్ పెట్టేసుకున్నాను. కస్టమర్ గైడ్, క్విక్ రిలీజ్ సిస్టమ్, వీల్ అసెంబ్లీ, హ్యాండిల్ అసెంబ్లీ, బ్రేక్ అసెంబ్లీ, సీట్ ఇన్స్టాలేషన్ అండ్ పెడల్ ఇన్స్టాలేషన్. సో దీనికోసం వెతుకుతుండే నేను. ఆ బ్యాగ్లో ఉంది. సో ఫస్ట్ నేను చేయాల్సింది ఆ బ్యాగ్ ఓపెన్ చేయాల్సిందే, అది చేయలేదు. సో ఇప్పుడు ఫస్ట్ వీల్ అసెంబ్లీ చేయాలి. స్టెప్ బై స్టెప్ వెళ్దాము. వీల్ అసెంబ్లీ, తర్వాత హ్యాండిల్ అసెంబ్లీ, తర్వాత బ్రేక్ సెట్, తర్వాత సీట్ ఇన్స్టాలేషన్ అండ్ పెడల్ ఇన్స్టాలేషన్. సో లాస్ట్ పెడల్ వస్తుంది అయితే. వెరీ గుడ్. యా, సో బ్రేకింగ్ అంటే మోస్ట్లీ అన్ని సిస్టమ్ అంతా ఇక్కడ పెట్టేసి వాళ్ళు మనం చేయాల్సింది ఏమన్నా. సో ఇవి ఇచ్చారు వాళ్ళు స్పేస్ దీనికి. సో ఇవి వాడుకొని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. యాజ్ రేర్ ఆఫ్టర్ మన టైర్స్ అని ఫిట్ చేసుకుంటే వెనకాల పెట్టాలి. ఫస్ట్ దీంట్లో ఇచ్చిన ప్రకారం టైర్ అసెంబ్లీ ఫస్ట్. ఒక టైర్ ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ టైర్ కోసం వెళ్ళాలి. ఇదే నేను ఈ సైకిల్ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నాకు 5500 రూపీస్ పడింది. దీంట్లో ఎలాంటి ప్రమోషన్ లేదు, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ అర్బన్ టెరైన్ హియర్ ఆర్ ఎనీ సైకిల్ హియర్. సో నేనేంటంటే జస్ట్ సైకిల్ తీసుకుందాము ఫిట్నెస్ కోసం కొంచెం అని చెప్పే ఉద్దేశంతో వెతుకుతూ ఉంటే నాకు ఇది బాగా నచ్చింది రివ్యూస్. సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇందాక మనం మాన్యువల్లో చూసినట్టయితే ఫస్ట్ టైర్ అసెంబ్లీ గురించి ఇచ్చారు, స్టెప్ 1 అనేది. సో నేను అది ప్రాసెస్లో ఫస్ట్ టైర్ ఫిట్ చేద్దామని చూస్తుంటే అది బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో ఫ్రేమ్ అంతా కూడా బ్యాలెన్స్ అవ్వాలంటే
ఫస్ట్ హ్యాండిల్ ఫిట్ చేయాలి. సో ఎందుకు అని అంటే నేను చిన్నప్పుడు మనం ఎట్లా సైకిల్స్ అన్నీ వాడే ఉంటాం కదా. సో దానికోసం రిపేర్ షాప్స్కి ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ వీక్ రిపేర్ షాప్లో ఉంటుండే నేను సైకిల్ తీసుకొని. సో అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాండిల్ మీద దాన్ని అప్ సైడ్ డౌన్ చేసినప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. సో అది ఆలోచించి ఫస్ట్ హ్యాండిల్ ఫిట్ చేశాను అనమాట. దాని తర్వాత టైర్ ఫిట్ చేయాలి. సో బ్యాక్ టైర్ అనేది ఫ్రేమ్కి ఆల్రెడీ ఫిట్ అయ్యి వచ్చింది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ టైర్ గురించి ఫిట్టింగ్ అనేది చేయాలి. సో దాంట్లో ఏం లేదు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం చాలా నీట్గా ఇచ్చారనమాట. సో అంటే ప్రాసెస్ ఇచ్చారు అని అంటే నథింగ్ ఇన్ మాన్యువల్ లాగా అట్లా ఏం లేదు, కానీ కొంచెం మనకి ఈ స్క్రూ ఫిట్టింగ్స్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐడియా ఉంటే సో మనం చేసుకోవచ్చు ఈజీ అనమాట ఇది. సో వీళ్ళ అర్బన్ టెరెన్ వాళ్ళది సర్వీసెస్ కూడా ఉండే, 600 రూపీస్ ఇస్తే వాళ్ళు ఇంటికి వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తామన్నారు. కానీ అన్న సరే డబ్బు గురించి అని కాదు, కానీ బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ చేయడానికి. సో అలా హ్యాండిల్ తర్వాత టైర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ పెడల్స్ కూడా సపరేటే ఉన్నాయి. సో దట్ బాక్స్లో మనకి ఈజీగా ఫిట్ అవ్వడానికి, అంటే కాంపాక్ట్గా పోర్టబుల్గా రావాలని అట్లా చేసిర్రు వాళ్ళు. సో అట్లా పెడల్ ఫిట్టింగ్ చేసుకున్నాము. అసలు మెయిన్ ఏంటంటే నాకు 2004లో ఫస్ట్ నేను సైకిల్ నేర్చుకుంది. నేను అప్పుడు 3rd క్లాస్ ఉన్నా అనుకుంటా. సో అప్పుడు నా సైకిల్ పేరు ఏంటంటే హీరో స్ప్లెండర్. సో మనకి వెహికల్ ఉంటుంది కదా, హీరో హోండా స్ప్లెండర్ అని ఉండే అప్పుడు నా బైక్ పేరు సైకిల్ పేరు హీరో స్ప్లెండర్ అనమాట. సో దాన్నైతే ఆల్మోస్ట్ 8th 9th వరకు నడిపాము. దాని తర్వాత సైకిల్ కొనాలి అనుకుంటే మా కజిన్స్, మా పెద్దమ్మ కొడుకు అండ్ మా అత్త కొడుకు ఇద్దరు నాకంటే 5 years పెద్ద అనమాట. సో వాళ్ళు అప్పటికే ఇంటర్మీడియట్ అయిపోయింది. సో అయిపోగానే వాళ్ళు ఇంటర్మీడియట్కి సైకిల్స్ మీద వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళ సైకిల్ అయిపోగానే మా నాన్న ఏమన్నా అంటే కొత్తది కొనుక్కోవడం ఎందుకు, వాళ్ళు ఎట్లా వాడట్లే కదా, వాళ్ళ సైకిల్ తీసుకుందామని చెప్పి మా బాబాయ్ కొడుకు కృష్ణకాంత్కి ఒక సైకిల్, నేను ఒక సైకిల్ తీసుకున్నాం అనమాట. ఆ సైకిల్ పేరు వచ్చేసి స్ట్రీట్ రేసర్. అప్పుడు సేమ్ ఇట్లానే ఉండేది అది కూడా, ఈ హ్యాండిల్ ఇంకా సీట్ అంతా కూడా. సో దాని మీద మాత్రం క్రేజీ మెమరీస్ ఉన్నాయి. డ్రిఫ్ట్లు కొట్టడము, అసలు బ్రేక్ టైట్ చేయించుకొని స్కిడ్ చేయడము, ఇలాంటి అయితే చైల్డ్హుడ్ మెమరీస్. సో సో ఇప్పుడైతే సీట్ అసెంబ్లీ అయిపోయింది. దాని తర్వాత సీట్ అనేది మనకు అడ్జస్టబుల్ ఉంది ఇక్కడ. సో పైకి కిందికి మన హైట్ తగ్గట్టుగా. సైకిల్ కొన్నప్పుడు దాంట్లో డిస్క్రిప్షన్స్లో ఏమి ఇచ్చారంటే, సో దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ మినిమం 5'5" హైట్ నుంచి ఎంత హైట్ వరకైనా అది వాడచ్చు అన్నారు. సో నా హైట్ వచ్చేసి 5'7". సో అందుకని ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో నాకు తెలిసి దాని తగ్గట్టు నాకు సీట్ అనేది కిందికి ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే సైకిల్ అనేది నేను బ్లాక్ ఆర్డర్ చేసుకున్నా. దీంట్లో 3-4 కలర్ ఆప్షన్స్ ఉండే నాకు. గ్రీన్, ఆరెంజ్, తర్వాత వైట్ ఉండింది. దాని తర్వాత వైట్ ఏమో డెలివరీ టైంకి కొంచెం లేట్ ఉండే, వైట్ చాలా బాగుంది చూడడానికి. అండ్ ఆల్సో బ్లాక్, ఇంకా బ్లాక్ అంటే ఎవర్ గ్రీన్ కదా అని చెప్పి బ్లాక్ ఆర్డర్ చేశాను. సో అదనమాట. సో బ్రేక్స్ అనేవి టైట్ చేసిన తర్వాత కొంచెం అది ఎందుకో నాకు టైట్ పడట్లేదేమో అనిపించింది. సో అందుకనే మళ్ళీ ఒకసారి ఆ బ్రేక్స్ చెక్ చేద్దామని చెప్పి ఆ వైరింగ్ అంతా కూడా. సో ఇవన్నీ నాకు ఐడియా ఎందుకు ఉన్నాయనంటే, నేను చిన్నప్పుడు సైకిల్ షాప్కి వెళ్ళినప్పుడు మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉండే. సో వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటి అని. సో దాన్ని బట్టి నేను బ్రేక్స్ అనేది టైట్ చేయగలిగాను ఈజీగా. సో అండ్ ఆల్సో ఒకవేళ వీళ్ళు టైర్స్ మీద బ్రేక్స్ ఇన్స్టాల్ అయ్యి లేకుంటే కూడా నేను అది చేద్దామని ప్రిపేర్ అయ్యాను. సో ఎందుకంటే నాకు కొంచెం ఐడియా ఉంది. సో నాకు కొంచెం ఈ అబ్జర్వేషన్ అండ్ గ్రాస్పింగ్ కొంచెం ఎక్కువ అన్నమాట. సో అందుకే ఇలాంటి మెకానికల్ వర్క్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేస్తుంటా. మిగతావన్నీ కాదు, పెద్ద తోపు వీడు చదువు బిడ్డ అనుకోకండి. కొన్ని మెకానికల్ వర్క్స్ ఉంటాయి చూసినరా, ఇలాంటివన్నిటి మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో అందుకే ఇంట్లో అన్ని ప్లంబింగ్ రిపేర్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవన్నీ నేనే చేస్తుంటాను అన్నమాట. చిన్నవి, నాట్ కాంప్లికేటెడ్ వర్క్స్, బట్ ఏదో నాకు తోచేంత వరకు. సో అది మొత్తానికైతే సైకిల్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో దీని తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటి అని అంటే మడ్ గార్డ్స్ పెట్టుకోవాలి. సో ఫ్రంట్ అండ్ రేర్ రెండిటికి ఇచ్చారు. సో ఇవన్నీ పెట్టుకునే ముందు నాకు అసలు ఎట్లా అంటే ఫస్ట్ ఇదంతా ప్రెమిసెస్ అంతా నీట్ చేసుకుందాం ఫస్ట్, దాని తర్వాత ఒకసారి ఫైనల్ స్టెప్ వేసేస్తే బాగుంటుంది అని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్యాకింగ్ మాత్రం క్రేజీ చేసిండ్రు వీళ్ళు. సో 4 లేయర్ ప్యాకింగ్ చేసిండ్రు, సో దట్ సైకిల్కి ఎలాంటి స్క్రాచెస్ పడకుండా ఏం పడకుండా ఉండాలని చెప్పి. సో అందుకని చెప్పి ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇంకా ఏం మిగిలింది ఏం మిగలలేదు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట.
సో అట్లా ఇప్పుడు అనేది ఫైనల్ స్టెప్ వచ్చేసి నేను పెట్టుకుంది మడ్ గార్డ్స్ అనమాట. సో వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ ప్రకారం ఒక 6 స్టెప్స్ ఉన్నాయి, ఇందాక చదివాను కదా. సో దాని ప్రకారం వెళ్ళొచ్చు. వెళ్తే కొంచెం అది కాంప్లికేషన్, అంటే ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది దాని ప్రకారం వెళ్తే. అందుకని చెప్పి నేను ఫస్ట్ బ్యాలెన్స్ చూసుకొని హ్యాండిల్ ఒకసారి, పెడల్స్ ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ నేను మార్చుకున్నాను అనమాట. సో అండ్ ఒక్కటి మాత్రం మర్చిపోకండి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే, అండ్ ఈ ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. బయట సైకిల్స్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. సో బయట వెళ్ళి చూసా ఫస్ట్ నేను ఫిజికల్గా షాప్స్కి వెళ్ళి ఫస్ట్ చెక్ చేశాను అనమాట ఎట్లా బాగుంటుంది, ఈ 27.5T 2060 ఇవన్నీ ఏంటి, అంటే ఈ టైర్ సైజెసా ఇవన్నీ ఏంటి అని తెలుసుకుందామని మొత్తం వెళ్ళి తెలుసుకున్నాను. దాని తర్వాతే అమెజాన్లో సెర్చ్ చేస్తే ఈ అర్బన్ టెరైన్ వాళ్ళది రివ్యూస్ కొంచెం బాగున్నాయి. అండ్ ఆల్సో ఇది కల్ట్ వాళ్ళదనమాట. సో మనకి నేను సైకిల్ కొనంగానే పర్చేస్ చేయగానే థ్యాంక్స్ ఫర్ పర్చేసింగ్ సైకిల్ అని చెప్పి కల్ట్ నుంచి నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. సో అప్పుడు తెలిసింది నాకు ఇది కల్ట్ వాళ్ళది అని చెప్పి. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది. సో మీకు కూడా కావాలనుకుంటే మళ్ళీ చెక్ చేయొచ్చు. సో దాంట్లో ఉన్నాయి డిఫరెంట్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఉన్నాయి దాంట్లో. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి ప్రమోషన్ కాదు, నాకు అర్బన్ టెరైన్ ఇచ్చిన ప్రమోషన్ లేదు. జస్ట్ నాకు సైకిల్ రివ్యూస్ బాగున్నాయి కాబట్టి తీసుకున్నాను నేను ఇది. అదర్వైజ్ నేను వేరే బ్రాండ్కి వెళ్ళేవాడినేమో. సో ఇది చాలా బాగుండే. అండ్ కంప్లీట్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత నేను ఇది తీసుకుంది కొంచెం ఫిట్నెస్ కోసము. 1.5 year బ్యాక్ నాకు లెగ్కి ఇంజురీ అయినప్పుడు నాకు లెఫ్ట్ యాంకిల్లో చిన్న స్క్రూస్ వేసారనమాట. సో దానికోసం అని చెప్పి నేను ఒక 1 year వరకు ఎలాంటి యాక్టివిటీస్ చేయలేదు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ ఆల్. సో జిమ్ వెళ్ళలేదు. సో దానికోసం అని పొట్ట వచ్చేసింది. సో ఇప్పుడు ఒక 1 year దాటిపోయింది కాబట్టి చేద్దాము అనే ఉద్దేశంతో మెల్లమెల్లగా స్టార్ట్ చేశాను. రోజు ఒక 1.5 kilometer అలా, అంటే బేసిక్గా బిగినింగ్ నుంచి అలా స్టార్ట్ చేసుకుంటే సో సైక్లింగ్ చేస్తే ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చాలా చూశాను అనమాట. సో అందుకనే సైకిల్ కొనడం జరిగింది. సో ఇన్స్టాలేషన్ నేనే చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎస్ నేనే చేసుకున్నాను అని చెప్పి. సో మొత్తానికైతే 2 ఫ్రంట్ అండ్ రేర్ 2 మడ్ ఫ్లాప్స్ అనేది ఫిక్స్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ది ఫైనల్ అవుట్పుట్. సో దీంట్లో మన ఇంట్లో ఉన్న పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్తో గాలి కొట్టేసుకొని బయటికి వెళ్ళి తొక్కేయడమే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.